పవిత్ర రంజాన్ పర్వదినాన్ని విశాఖ ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రంజాన్ నెలలో 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో పాటు రాత్రి జాగరాలు, ప్రత్యేక ప్రార్థనలతో నిరాడంబరంగా నిత్యం దైవారాధనలో ఉన్న ముస్లిం సోదరులు రంజాన్ నెల ముగియడంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీనిలో భాగంగా నగరంలోని పలు మసీదులలో, ఈద్గాల్లో ప్రపంచ శాంతిని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు చేశారు. ఈ సందర్భంగా మత గురువులు రంజాన్ ప్రత్యేకతను తెలియజేశారు. ముందుగా విశాఖ పాత నగరంలోని హాజీ అంబూ సరంగ్ మజీద్ కు చెందిన కిల్లా ఈద్గాలో 7 గంటలకు రంజాన్ ఈద్ ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. అలాగే చెంగల్రావుపేటలోని జామియా మజీద్, జగదంబ మక్కా మజీద్, అల్లిపురం మజీద్, చిన్నవాల్తేరులోని మహమ్మదీ మజీద్, మంగాపురం మజీద్, యాసిన్ మజీద్, ఎంబీపీ కాలనీలోని మజీద్, రైల్వే కాలనీ, మురళీనగర్, పోలీస్ బ్యారక్స్ లోని పెన్సిల్ లైన్ మజీద్, ఆర్లోవా, ఆదర్శ్ నగర్, మధురవాడ, ఆనందపురం, భీమిలి, తగరపులస తదితర విశాఖలోని అన్ని మసీదులలో ఈద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే ఈద్గాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రార్థనలు నిర్వహించారు. విశాఖ సముద్ర తీరంలో ఎంజీఎం పార్క్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈద్గాతో పాటు విశాఖ పాత నగరంలోని హజీ అంబూసరంగ్ మజీద్ కు చెందిన కిల్లా ఈద్గా, మర్రిపాలెం, ముస్లిం తాడిచెట్లపాలెం, చెన్నూరు, పాత జైల్ రోడ్, సాగర్ నగర్, గాజువాక తదితర అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈద్గాలకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు తరలివచ్చి ప్రార్థనలు చేశారు. విశాఖ పాత నగరంలోని ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదర సోదరిమణులు భారీ సంఖ్యలో హాజరై ప్రపంచ శాంతిని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డాక్టర్ డీన్ సాదిఖానా ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు విదేశీ యువకులు ప్రత్యేక వస్త్రాధరణతో పాల్గొనడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చినవాల్తేరులోని మహమ్మదీయ మజీద్ లో రంజాన్ పర్వదినం సందర్భంగా అక్కడ యూత్ పేదలకు ఉచిత రేషన్ అందజేశారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్, హిందూ సోదరులు ముస్లిం సోదరులకు గులాబీ పూలు, మిఠాయిలను అందజేసి మత సామరస్యాన్ని చాటారు. అలాగే నగరానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు విదేశీ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహమ్మదీయ మజీద్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సాగర్ నగర్ అమన్ మజీద్ ఈద్గాలో జరిగిన ప్రార్థనలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ సమీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే ప్రపంచంలో మరెక్కడా జరగని విధంగా మన విశాఖలో సువిశాల సముద్ర తీరంలో నమాజు నిర్వహించడం విశేషం. ఉడా పార్క్ వెనుక భాగంలో ప్రకృతి ఒడిలో ఈద్గా ఏర్పాటు చేసి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోహైల్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఖాన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈద్గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత జైల్ రోడ్ ప్రాంగణంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ముస్లింలు తరలివచ్చారు. ఇదే విధంగా గాజువాకలోని బీసీ రోడ్లో గల ఈద్గాలో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు చేసిన అనంతరం శాంతి ర్యాలీ నిర్వహించారు. మొత్తంగా 4 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాసాలతో విజయవంతంగా పూర్తి చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రంజాన్ నాడు సంతోషంతో ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ అల్లా యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు మీ అందరికి ఉండాలని, మీ కుటుంబాల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारो ये प्यार। अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारो ये प्यार। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। ना तेरा है ना मेरा है, ये सबका है त्योहार। ये प्यार का पैगाम है, ये प्यार का पैगाम। मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक।
కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.